హాయ్ రమ్య, హ్యాపీ బర్త్డే బంగారం. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూనే ఉండాలి. అవును, మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం అని విన్నా. నువ్వు దేనికి దిగులు పడకు, నేనున్నానుగా. కొద్ది రోజులు ఓర్చుకో, అంతా సరే. దాని తర్వాత నువ్వు అనుకున్నట్టు ఫ్రీ బర్డ్ గా సంతోషంగా ఉండొచ్చు. లవ్ యూ రమ్య, మిస్ యూ. లవ్ యూ టూ. నీకు నా మీద కోపమా? రమ్య, పడుకోలేదా? ఏదో శబ్దం వినిపించింది శివ. నేను వెళ్ళి చూసేసరికి ఆ దొంగ. అవును శివ, దొంగిలించిన నగల్ని బీరువాలో పెడుతున్నాడు. పోవే పిచ్చిదనా. మరి నువ్వేంటంట? ఈ పిచ్చిదాన్ని పెళ్లి చేసుకున్నావుగా, మరి నువ్వు కూడా పిచ్చోడివే. ఏమైందమ్మా నీకు? శివ, నా మీద నీకు కోపం లేదు కదా? చాచా, నువ్వు అతన్ని సపోర్ట్ చేసి మాట్లాడినందువల్ల నీకు కొంచెం టెన్షన్ అయ్యా. ఐఎమ్ ముందు నేనే చెప్తాను. ఐఎమ్ సారీ శివ. ఐ లవ్ యూ డా. తులసి, జ్యువెల్స్ రమ్య మేడం తీసుకొచ్చాను. మీరు కూర్చోండి సార్, నేను తీసుకొస్తాను. మేడం, ఎస్ఐ సార్ వచ్చారు. సారీ సార్, ఎప్పుడొచ్చారు? జస్ట్ ఇప్పుడే. తులసి, కాఫీ తీసుకురా. సరే మేడం. ఓపెన్ ఇట్. ఇవన్నీ నా నగలే సార్. ఎస్, నగలన్నీ మీవే. ఆ దొంగ దగ్గర నుంచి క్యాప్చర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఆ రాస్కెల్ ఏవో 2-3 నగల్ని అమ్మేశారని చెప్పాడు. మిగిలినవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని దీనిలో సైన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను నమ్మలేకపోతున్నాను. నమ్మండి, అవి మీ నగలు. శివకి విషయం తెలిస్తే చాలా సంతోషిస్తాడు. ఎక్కడికి వెళ్ళాడు? గోల్ఫ్ క్లబ్ కి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. అన్నట్టు ఐఎమ్ వెరీ సారీ సార్. కోపంలో మీరు దొంగని కొట్టినప్పుడు శివ కొంచెం టెన్షన్ అయినందుకు మీరు తప్పుగా అనుకోకండి సార్. శివ చాలా సాఫ్ట్. బట్ మీ లవ్ స్ట్రాంగే కదా. కానీ ఆ కత్తి లోతుగా దిగుంటే ప్రాణమే పోయి ఉండేది. కోపం తనకు కదా రావాలి, నన్ను ఆపుతున్నాడు. అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఐఎమ్ సారీ. ఓకే రమ్య, ఐల్ మేక్ యు మూవ్. ఓకే సార్. బాయ్. తులసి మేడం, నగలన్నీ దొరికాయి. ఆ ఎస్ఐ జెంటిల్మెన్ నగలన్నీ తీసుకొచ్చి నాకిచ్చేసి వెళ్ళాడు. నాకెందుకో ఆయన్ని చూస్తే అలా అనిపించడం లేదు. ఆయన మిమ్మల్ని చూసి చూపే సరిగ్గా లేదు. నాకెందుకో తప్పనిపిస్తుంది మేడం. ఏంటి తప్పనిపిస్తుంది? అలాంటిదేమీ లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో.